సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. వెనకాల కనబడుతుంది కదా సత్యదేవ్ రావు బహదూర్ చూడడం జరిగింది. మిక్స్డ్ టాక్ బాగా వచ్చినట్టుంది కదా, చాలా గట్టిగా ఉన్నాయి మిక్స్డ్ టాక్ అయితే కదా. చూశాను, ఒకడైతే గింజుకుపోతాడు. అసలు ఎందుకు వెళ్ళాను, డబ్బులు వేస్ట్ అయిపోయి అది ఇది అంత తీసి పడేసినట్లు కొత్తగా డిఫరెంట్ గానే ఉంది. ఏంటంటే చెప్పినట్టు అందరూ చెప్పినట్టు కొంచెం స్లో ఉంటుంది సినిమా. ఆబ్వియస్ గా డ్రామా అన్న తర్వాత స్లోగానే ఉంటుంది ఆ పేస్ అన్నది. అసలు ఎందుకు ఇలా ఉన్నాడు, అసలు చాప్టర్స్ వైజ్ చూపిస్తూ ఉంటారు. ఎంగేజ్ తర్వాత మ్యారేజ్, ఈ చాప్టర్ వైజ్ చూపిస్తూ ఉంటారు. అక్కడ చిన్నది ఎక్కడైనా అనిపిస్తుంది ఏమో కానీ నాకైతే అది కూడా అనిపించలేదు. ఎందుకంటే నేను ఇన్వాల్వ్ అయ్యాను మూవీలో. అది కాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 hours ఉంటుంది ఒక స్ట్రెచ్ కంటిన్యూస్, అలా చాప్టర్ వైజ్ ఒక 2 hours ఉన్నప్పటికీ మనకి చాలా మంది కూర్చుని అరే ఏంటి ఇంత స్లో ఉంది, ఇలా బోరింగ్ అన్నట్టు అనిపిస్తుంది ఏమో కానీ అలా ఏం లేదు. ఇన్వాల్వ్ అయ్యి చూస్తే మంచి క్యారెక్టర్ సినిమా మొత్తం సూపర్ ఉండేది. కానీ సినిమా అయితే కొత్తగానే ఉంది. సత్యదేవ్ యాక్టింగ్ నేషనల్ అవార్డుకి ఏ కేటగిరీలో అయితే మెన్షన్ చేసుకుని వస్తారో ఏమో నాకు తెలీదు అని అనుకుంటున్నాను. నేను ఆ లెవెల్లో అయితే సత్యదేవ్ యాక్టింగ్ ఉంది. సో పీక్ అనమాట. ఇచ్చాను సార్, అవార్డు ఇచ్చేయండి అది వెనకాలానికి. సీరియస్ నోట్, కానీ యాక్టింగ్ మాత్రం ఆ ఓల్డ్ ఏజ్ యాక్టింగ్ అయితే అమ్మా బాబోయ్. అంటే ఇప్పుడు మన రీసెంట్ టైమ్స్ లో చూసిన సినిమాల్లో కాకుండా కొంచెం డిఫరెంట్ సినిమా చూడాలి, మంచి డ్రామా ఉంటది. అంటే సినిమాలో ఫైట్లు ఏం ఉండవు, సాంగ్స్ కూడా అలా వెళ్ళిపోతాయి. ఒక సాంగ్ ఉంటది, మంచి సాంగ్ ఒకటి బాగుంటది. అది హీరోయిన్ తో ఒక సాంగ్ ఉంటది, అది కూడా బాగానే ఉంటది. సాంగ్ కూడా మంచిగా ఉంటది. మహా గారు కూడా మంచిగా యాక్టింగ్ ఎలా తీశారు. మహా కూడా చాలా బాగా చేశాడు అన్న. కానీ నాకు ఏంటంటే ఆ మహా వచ్చిన దగ్గర చాలా డిఫరెంట్ గా అనిపించింది. రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశాడేమో అనిపించింది. చాలా బాగుంది. ఇంకేం నచ్చాయంటే నాకు హీరోయిన్ స్మైల్ బాగుంది. హీరోయిన్ స్మైల్ బాగుంది కదా, నిజంగా చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ కూడా బాగానే చేశారు. ఉన్నంతసేపు ఆవిడ ఓకే బాగానే చేశారు. మోస్ట్లీ ఆల్మోస్ట్ సినిమా మొత్తం ఆవిడ కూడా ఉంటూనే ఉంటది ఫస్ట్ నుంచి కూడా. ఇంకా హీరో పక్కన సత్యదేవ్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు డాక్టర్ గారు, ఆచారి క్యారెక్టర్ బాగా చేశారు. అతను కూడా ఆయన కూడా క్యారెక్టర్ పడ్డది అతనికి. ఆయన ఇంత ముందు సినిమా చేశారని అన్నారు. డిఆర్ కామ్రేడ్ ఎందులోనూ ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పి. సో ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి దాన్ని చెక్ చేస్తే డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే అంత మేక్ ఓవర్ ఉంది క్యారెక్టర్ లో. సో నేను ఇంకా అనుకున్నాను నిజంగా. అంత మంచి కానీ మంచి బ్రేక్ ఆయనకి మూవీ మాత్రం. అది కాక సినిమాలో కొన్ని లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, 5-6 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ చుట్టూ మోస్ట్లీ కథ అంతా వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. అందరూ ఎలా తీసారు కథ ఒకటే మన ట్రైలర్ లో చూపించినట్టు. బుర్రలో పురుగు తిరిగితే, అనుమానం అనే పురుగు తిరిగితే ఎలా ఉంటది, జీవితం ఎంతవరకు ఎక్స్టెండ్ వెళ్ళిపోద్ది అన్నదే స్టోరీ. కానీ క్లైమాక్స్ లో మాత్రం అసలు ఒక మంచి ట్విస్ట్ ఉంది, అది చాలా బాగుంటది. అది స్పాయిలర్ చెప్తే చెప్పం మేము. బామ్మ ఒక పని మనిషి ఆవిడ ఉంటది, ఆవిడ కూడా మంచి యాక్టింగ్, ఆవిడ కూడా మంచి క్యారెక్టర్ వచ్చింది అనమాట. యాక్టింగ్ ఆవిడ ఉన్నంతసేపు ఆ ఎక్స్ప్రెషన్స్ అని అవన్నీ కూడా చాలా బాగా చేసింది ఆవిడ కూడా. చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ గైస్, సినిమాటోగ్రఫీ ఆ వింటేజ్ లుక్ అని అదే నాకు ఎంత బాగా వేసిందంటే ఒక ఆల్మోస్ట్ 90s ఎరా ఆ కైండ్ లో చూపిస్తాడు. కానీ ఏదేని దానికి సపరేట్ గా నీకు సినిమాటోగ్రఫీ మాత్రం అంత బాగా చూపించాడు, చాలా బాగా చూపించాడు. కాస్ట్యూమ్స్, ఆ సెట్, ఆ వరల్డ్, అసలు అంతెందుకు విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ వెనకల్ షాట్ వస్తుంది విఎఫ్ఎక్స్ చాలా బాగుంటది. ఈ కొన్ని షార్ట్స్ బాగుంటాయి. ఆ పిల్లాడి క్యారెక్టర్ బాగుంటది, కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్ ఉంటుంది ఆ అబ్బాయి. క్లైమాక్స్ లో చాలా బాగుంటది. చూడాలి గాయస్ ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు. ఎప్పుడు నరుక్కునివి సంపుకునివి ఎలివేషన్ సినిమాలే కాకుండా ఇవి కూడా చూడండి, బాగుంటది. అంటే కొంతమందికి నచ్చపోవచ్చు మరి ఇంత స్లో ఫేస్, కానీ బాగుంటది. మీకు సినిమా స్టార్టింగ్ ఓపెన్ చేస్తే మీకు కొంచెం కంచరపాలెం చూసారు కదా, కంచరపాలెంలో ఆ డబ్బింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే సింక్ సౌండ్ లో ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అలానే ఆ సింక్ సౌండ్ యూజ్ చేసి ఫ్రేమ్స్ కూడా మంచి వైడ్ యాంగిల్లో క్లోజ్ షాట్ లో ఫ్రేమ్స్ కూడా మంచిగా చేశారు. డిఓపి అయితే సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ 10 నిమిషాలకి ఒక షార్ట్ స్టార్ట్ అవుద్ది. వెంకటేష్ ఆచార్య హీరో ఫ్రెండ్ కి క్యారెక్టర్ కి ఇద్దరికి కాన్వర్సేషన్ ఒకటి ఉంటది. కంటిన్యూస్ షాట్ దగ్గర చాలాసేపు ఉంటది. అది కానీ చిద్దకొచ్చాడు ఆ షార్ట్ అయితే. నాకైతే ఏంద్రా ఇది ఎంతసేపు చేస్తున్నాడు అసలు. ఒక ఎలా ఉంటది అంటే మీరు నిజంగా ఒక స్టేజ్ ప్లే చూసినట్టే ఉంటది. అది నిజమే, అది కరెక్టే. చాలా బాగుంటది ఆ సీన్ మాత్రం. బీజిఎం కూడా చాలా బాగుంటది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారు.
మ్యూజిక్ వరకు సూపర్ ఉంటుంది. పాటలు అంటే ఆ టైంలో పాటలు కాబట్టి సో ఆబ్వియస్గా అంత మనకి ఎక్కకపోవచ్చు. వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని అప్పుడప్పుడు వచ్చే థీమ్ సాంగ్స్ మధ్యలో ప్లే అవుతూ ఉంటాయి, అవన్నీ కూడా చాలా బాగుంటుంది. అంతే గైస్, మా సైడ్ నుంచి అయితే సినిమాకి అయితే వెళ్ళండి, పక్కా వెళ్ళండి. సో మీరు సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మేము చెప్పింది కరెక్టో కాదో కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి. ఎస్, అంతే గైస్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ ఇంకో వీడియో వచ్చేస్తుంది, అది కూడా ఒక మంచి వీడియో వస్తుంది. ఐగర్ ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఐగర్ది ఒక వీడియో పెట్టాము, టాక్సిక్ ఐగర్ది ఒక వీడియో చేసి పెట్టాము, అది కూడా బాగా వచ్చింది. చూసి కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం ఒక లైక్, షేర్, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్. సినిమా మీకు ఒకవేళ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో, మా రివ్యూ సినిమా ఎలా అనిపించిందో, యాప్ బాగానే చెప్పారా, ఒరే ఎక్స్ట్రా చేస్తున్నారా, అరే మీకేట్రా పక్క తెలుసు అనుకుంటున్నారా, పెట్టండి పర్లేదు, ఏం పెట్టినా పర్లేదు, మేము అలాగే చేస్తాం. అలాగే ప్రీవియస్గా ట్రైలర్ రియాక్షన్ కూడా చేయడం జరిగింది రావు బహదూర్ మీద. సినిమా చూసిన తర్వాత ఒకసారి ఆ ట్రైలర్ మా ప్రెడిక్షన్ కొన్ని ఉన్నాయి, చూడండి. సో మేము కరెక్ట్గా అనలైజ్ చేసామా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది. సో వీళ్ళు బాగానే చేస్తున్నారా వీడియోలు అనిపిస్తే సో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. గట్టం నేను మహేష్ బాబు గారికి నాకు తెలిసి సినిమాతో డబ్బులు వచ్చేస్తాయి, కొంచెం జనాలు చూస్తే వచ్చేస్తాయి. సినిమా ప్రైస్ కూడా పెద్ద ప్రైస్ ఏం పెట్టలేదు గైస్, నార్మల్ రేట్లే, 150, 120, 200, పీవీఆర్ అయితే 200 అంతే. ఈ ప్రైస్ లోనే ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ వాడిస్తారు, బడ్జెట్ భారీగా పెరిగిపోయింది, పెంచేయాలి అని చెప్పి ఏం లేవు, నార్మల్ ప్రైసెస్ లో ఉన్నాయి. వెళ్ళండి, చూడండి, ముందు సినిమా చూడండి, సినిమా చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, అంతే. Until then, subscribe to Double Connects. ఎందుకు వచ్చింది?